టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ టిక్కా మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇంకెందుకని ఆలస్యం, మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండి అంటే బేసన్ని 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, దాంట్లో కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్ను పొరల్లాగా కట్ చేసుకున్నానండి. ఇది ఒక 1 ఆనియన్ ఉంటుంది, అలా పొరలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. వాటిని అలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటికి అదంతా మిక్చర్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని కూడా క్యూబ్స్ లాగా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. ఇవన్నిటికీ బాగా మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ అంతా బాగా పట్టేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను. ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ వరకు ఆయిల్ వేసానండి. దీంట్లో బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ కనుక వేసుకుంటే మంచి రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేశాను. నెక్స్ట్ 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మధ్యలోకి అలా కాట్ పెట్టుకొని పచ్చిమిర్చి, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేయింపుకోవాలి. రెండు ఎండుమిర్చి సగానికి కట్ చేసి వేసి కొద్దిగా పసుపు, చిటికెడంత పసుపు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ మిర్చి పౌడర్. ఈ పోపులోనే రెడ్ మిర్చి పౌడర్ అనేది వేస్తే మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. అంటే మంచి కలర్, రెడ్ కలర్లో బాగా వస్తుందండి. టెక్స్చర్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇక్కడ నేను 1 కప్ టమాటా ప్యూరీని యాడ్ చేశాను. 1 కప్ అండి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ పక్కన నేను ఇంకో ప్యాన్ పెట్టానండి. ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి, పెరుగు, శనగపిండి మిక్స్ చేసుకొని ఆ పన్నీర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని తీసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఆ మిక్చర్ని అలానే ఉంచేసి 10 మినిట్స్ తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందాక ఆ టమాటా ప్యూరీని వేసుకున్నాం కదా, ఆ ప్యూరీలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కాస్త
బాయిల్ చేసుకుందాము. ఇక్కడ టమాటా ప్యూరీ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. దీనికి కాస్త మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. అది లోపు అది ఉడికిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేశాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ వాటిని కూడా దీంట్లో వేసేద్దాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి, లిక్విడ్గా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని కూడా యాడ్ చేసి ఇంకా బాగా గ్రేవీ లిక్విడ్గా వస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలి. చూసారా, ఇక్కడ మొత్తం అంతా కలిసిపోయాయి. క్యాప్సికమ్, ఆనియన్స్, పన్నీర్ అన్నీ కలిసిపోయాయండి. ఈ టమాటా ప్యూరీలో ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం చివరిగా కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన వేడి పన్నీర్ టిక్కా మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే లిక్విడ్గా వస్తుంది. లేదా థిక్ కావాలంటే వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే వస్తుంది. అంతే అండి, చాలా టేస్టీ యమ్మీ అయిన పన్నీర్ టిక్కా మసాలా అనేది ప్రిపేర్ అయ్యి మీరందరూ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. చాలా సింపుల్గా డాబా స్టైల్లో మనం పన్నీర్ టిక్కా మసాలా అనేది ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ ఆయిల్ని మనం ముందు ఆయిల్ వేసాం కదా, 2 టేబుల్ స్పూన్ వరకు. ఆ ఆయిల్లోని ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేస్తే ఇంకా అసలు కంప్లీట్ డాబా స్టైలు పన్నీర్ టిక్కా మసాలా అనేది వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.